హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ నవరాత్రి. దసరా నవరాత్రిలో అమ్మవారిని 9వ రోజు దుర్గాదేవి అమ్మవారుగా కొలుస్తాము. అమ్మవారికి ప్రసాదంగా నువ్వులన్నం చేసుకుంటాము. నువ్వులన్నం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా రైస్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పల్లీలు, శనగపప్పు, కొంచెం ఉద్దిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, నువ్వులు వేయించేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దుర్గాదేవి అమ్మవారు పరాశక్తి రూపం. శివపత్ని అయిన పార్వతీ అమ్మవారి అత్యంత శక్తివంతమైన అవతారం మన దుర్గాదేవి అమ్మవారు. అసురులను సంహరించి భక్తులను రక్షించే శౌర్య స్వరూపిణి దుర్గాదేవి అమ్మగారు. దుర్గా అంటే దుర్గమై ఉన్న వాటిని తొలగించేది అని అర్థం. ఆమెను నవరూపాలుగా దేవిగా దర్శించుకుంటారు. శివుడి శక్తి, లక్ష్మి, సరస్వతుల సామర్థ్యాలు సమ్మిళిత రూపం మన దుర్గాదేవి అమ్మగారు. ఇక్కడ మన నువ్వుల పొడి రెడీ అయిపోయింది. మనం ముందుగా చేసి పెట్టుకుని అన్నంలో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా కలుపుకుంటున్నాను ఇక్కడ. మహిషాసురుడు అనే రాక్షసుడు లోకాలను వేధించినప్పుడు బ్రహ్మ, విష్ణు, శివుల శక్తులు కలిసి దుర్గాదేవిని సృష్టించాయి. ఆమెను మహిషాసురుని యుద్ధంలో జయించి ధర్మాన్ని నిలబెట్టింది. అందుకే ఆమెని మహిషాసురమర్దిని అని కూడా పిలుస్తారు. అమ్మవారి యొక్క వాహనం సింహం. ఇప్పుడు మనం నువ్వులన్నం కోసం తాలింపు పెట్టుకుంటున్నాం. కొంచెం నెయ్యి, నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం ఉద్దిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, క్యాష్నట్స్ వేసుకొని తాలింపు పెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో కలిపేసుకోవాలి. దుర్గాదేవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి నువ్వులన్నం రెడీ అయిపోయింది. దసరా నవరాత్రుల్లో ఇంకా 2 రోజులు ఉన్నాయి. ఆ 2 రోజుల ప్రసాదాలు కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. అమ్మవారికి నైవేద్యంగా నువ్వులన్నం చేసి పెట్టాలి అనుకునే వాళ్ళు చూసి ట్రై చేయండి, అమ్మవారికి సమర్పించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. వన్స్ అగైన్ హ్యాపీ నవరాత్రి టు ఆల్. ఈ వీడియో ఇంకా ఓవర్. ఓకే, బాయ్.